గార్డెన్ల వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొనేది విత్తనాల సమస్య అండి. హైబ్రిడ్ విత్తనాల వల్ల క్రాప్ ఎక్కువ వస్తుంది, సస్యరక్షణ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే మార్కెట్లో మనకు హైబ్రిడ్ విత్తనాలు, నమ్మకమైన విత్తనాలు దొరకడం లేదు. నాకు చాలా సమస్య. నేను కొన్ని విత్తనాలు కొనడం, అవి అవుట్డేటెడ్ అంటే మొలకెత్తే దశ అయిపోయిన తర్వాత కూడా వాటిని మనకు అమ్మటము, మొలిచినా సరే అవి క్రాప్ రాకపోవటము, ఇట్లాంటి చాలా తీవ్రమైన సమస్యలు ఫేస్ అయిన తర్వాత నా విత్తనాలు నేనే, అంటే హైబ్రిడ్ విత్తనాల కంటే కూడా నా విత్తనాలు నేనే కట్టుకోవడం, వీలైన ఎక్కువ విత్తనాలు బీర, బెండ, చెమ్మ, సో వంకాయ, టొమాటా, గోరుచిక్కుడు, చుక్కకూర, పాలకూర, సో వీలైనన్ని విత్తనాలు నా విత్తనాలు నేనే కట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. నమ్మకమైన విత్తనాలు దొరకకనే మార్కెట్లో, దొరికే చోట్లే ఉండొచ్చు కానీ నాకు తెలియక కూడా నాకు ఒక సమస్య అయింది. అంచేత వీలైనంత మేరకు రూఫ్ గార్డెన్లు చేసుకునే వాళ్ళు స్వయం పోషకం అవడం మంచిది. విత్తనాల విషయంలో పాతకాలపు సాంప్రదాయిక విత్తనాలను వాడడం మంచిది. అవి మన వాతావరణానికి తట్టుకుంటాయి మంచిగా, వాటికి జబ్బులు కూడా తక్కువ వస్తాయి, వాటికి మెయింటెనెన్స్ సమస్యలు కూడా తక్కువ ఉంటాయి. అందువల్ల విత్తనాల విషయంలో సాంప్రదాయిక విత్తనాలను వాడడం, స్థానిక విత్తనాలను వాడడమే మంచి పద్ధతి. రూఫ్ గార్డెన్ల వాళ్ళు కూడా అవి నిజానికి హైబ్రిడ్ వాటికంటే రుచికరంగా కూడా ఉంటాయి ఆ విత్తనాల యొక్క కూరగాయలు, ఆకుకూరలు. కనుక సాంప్రదాయిక విత్తనాలను వాడాలి, స్థానిక విత్తనాలను వాడాలి. సొంతంగా వాటిని మనం విత్తనాలను మనమే ఉత్పత్తి చేసుకొని మనమే జాగ్రత్త చేసుకోవాలి. వాటి వల్ల మనకి సస్యరక్షణ సమస్యలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు కొన్ని క్యాబేజీ, కాలీఫ్లవర్ విత్తనాలు మనం కట్టలేము, అది లాంగ్ ప్రాసెస్. వాటిని నేను చాలాసార్లు కొని వాడుతూ ఉన్నాను తప్పనిసరి. అందులో సగం నష్టపోతాం, సగం ఫలితాలు వస్తుంటాయి. 10 రూపాయలకు ఒకటి మార్కెట్లో విత్తనాల షాపుల్లో అమ్ముతుంటారండి. అవి మటుకు చాలా మటుకు మోసం. అందులో అవి ఏవి కూడా మొలిస్తే కాయవు, అది సమస్య. సో ఇప్పుడు మరి నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లాంటి ప్లేసుల్లో గవర్నమెంట్ వాళ్ళ అవుట్లెట్లు కూడా ఉన్నాయి. నారు పోసి అమ్ముతున్నారు వాళ్ళు, విత్తనాలు కూడా అమ్ముతున్నారు. నేను మటుకు ఎక్కువ 99 వంతులు నా విత్తనాలు నేనే కట్టుకుంటున్నాను. పళ్ళ మొక్కలు మటుకు నర్సరీలోకి వెళ్ళి పళ్ళ మొక్కలు తెచ్చుకున్నాను, కానీ ఈ విత్తనాలు, కూరగాయలు, ఆకుకూరలు వాడుతున్నాను. ఇందులోనే భాగంగా పూల మొక్కల గురించి కూడా ఒక 2 మాటలు ఏమిటంటే, స్థానిక జాతులనే పూల మొక్కల్ని మనం గార్డెన్లలో నాటుకోవడం మంచిది. అంటే ఈ యూరోప్ జాతులు, గులాబీలు, మిగతా వాటి జోలికి పోకపోవడం మంచిది. అవి